దేశంలో సుగంధ ద్రవ్య పంటల్లో పసుపు పంట ప్రధానమైనది. మన దేశంలో సగానికి సగం పసుపు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది. పసుపు దుంపలోని పసుపు పచ్చదనం అంటే కర్కుమిన్ మరియు సుగంధ తైలం 2.6% ఉండడం వలన ఈ పసుపుని ఆహార పదార్థాలకు రంగుగా, రుచిగా, సువాసనల కొరకు, ఔషధాలలో, చర్మ సౌందర్యానికి మరియు రంగుల పరిశ్రమలలో వాడతారు. మానవ జాతికి తెలిసిన సుగంధ ద్రవ్యాలలో ఒకటైనది పసుపు. ఈ మసాలా ఇప్పుడు దేశవ్యాప్తంగా పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, అస్సాం, కర్ణాటక, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్లో అగ్రశ్రేణిలో పసుపుని సాగు చేస్తున్నారు. అధిక కర్కుమిన్ ఉన్న పసుపు రకాలకు మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో కడప, కర్నూలు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, తూర్పు పశ్చిమ గోదావరి ప్రాంతాలు మరియు శ్రీకాకుళం జిల్లాలు. తెలంగాణలో పసుపు పండించే ముఖ్య ప్రాంతాలు నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్ మరియు కొంతవరకు ఖమ్మం ముఖ్యమైనవి. పసుపు అల్లం జాతికి చెందిన దుంప. పసుపు వంటలకు వాడే మసాలా దినుసుల్లో చాలా ముఖ్యమైనది. మన దేశంలో పసుపు లేని వాడని ఇల్లు అంటూ ఉండదు. 300 సంవత్సరాల నుండి పసుపును భారతీయులు వాడుతున్నారు. పసుపు ప్రకృతి ప్రసాదించిన మహా దినుసు. శరీరంపై ఏర్పడిన గాయాలకు పసుపులోని కర్కుమిన్ వాపులను తగ్గిస్తుంది. ఇంకా ఇది యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. సో ఇలాంటి పసుపును మీరు కూడా సాగు చేయాలి అనుకుంటున్నారా? అయితే పసుపు సాగు విధానం, పసుపు దిగుబడి, పసుపు రకాలు, ఈ సాగుకి అనుకూలమైన నేలలు, వాతావరణం మరియు తెగుళ్లు, వాటి నివారణ, ఇలాంటి మరింత సమాచారం మనం పూర్తి వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇప్పుడే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. సో ముందుగా మనం పసుపు రకాల గురించి తెలుసుకుందాం. కేదారం, సుగుణ, సుదర్శన, PAC 79, MDH 96, ప్రగతి 48, రాజేంద్ర సోనాలి, రాజేంద్ర సోనియా, దుగ్గిరాల అంటే ఎరుపు తెలుపు రకాలు, అర్మోల్, సేలం, రంగా, రష్మి, రోమా, సురోమా, ఇలాంటి రకాల పసుపులు అనేవి చాలా ముఖ్యమైనవి. ఇంకా ఇందులో ప్రత్యేకంగా కస్తూరి పసుపు కూడా ఉంటుంది. అయితే భారతదేశంలో వివిధ రకాల మధ్య ఏది ఉత్తమ పసుపు రకం అనే విషయంలో చాలా చర్చ జరుగుతుంటుంది. శక్తి మరియు సువాసన విషయానికి వస్తే లక్కడాంగ్ పసుపు ఇతర పసుపు రకాల కంటే ఎక్కువగా ఉంటుంది. కారణం దానిలో ఉన్న అధిక కర్కుమిన్ శాతం అంటే పసుపు పచ్చదనం. సహజ మరియు సాంప్రదాయ ఎదుగుదల పద్ధతులు, రసాయన ఎరువుల వాడకం వంటి అంశాలు కూడా ఉత్తమ వైవిధ్యంగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. సో ఇప్పుడు పసుపు సాగుకి అవసరమైన నీటిపారుదల గురించి తెలుసుకుందాం. పసుపు దుంపలు నాటిన వెంటనే నీటి తడిని పెట్టడం తప్పనిసరి. మొలక వచ్చే వరకు 4 నుండి 6 రోజులకు ఒకసారి నీటి తడి పెట్టాలి. భౌతిక మరియు వాతావరణ పరిస్థితులను గమనించిన తర్వాత బరువైన నేలల్లో అయితే 10 నుండి 20 సార్లు, తేలికపాటి నేలల్లో అయితే 20 నుండి 25 సార్లు నీటి తడి పెట్టాలి. బిందు సేద్యం ఉపయోగించడం ద్వారా అంటే డ్రిప్ విధానం ఉపయోగించడం ద్వారా ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు. నీటి వసతి కింద పసుపును తక్కువ వర్షపాత ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు. పసుపు సాగుకి అనుకూలమైన నేలలు. సో ఈ పసుపు పండించడానికి బరువైన నేలలు అనుకూలం. ఉదజని సూచిక అంటే భూమి pH విలువ 6 నుండి 7.5 మధ్య ఉండే నేలలు, నీరు బాగా ఇంకే గరప నేలలు, బాగా సేంద్రియ పదార్థం ఉన్న నేలలు పసుపు సాగుకు అనుకూలంగా ఉంటాయి. నీటి ముంపును పసుపు తట్టుకోలేదు కాబట్టి ఉప్పు నేలలు మరియు క్షార నేలలు పసుపు సాగుకి అస్సలు పనికిరావు. పసుపు సాగుకి 20 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మరియు వెచ్చని తేమతో కూడిన వాతావరణం ఉన్న ప్రాంతాలు అనుకూలమైనవి. ఇప్పుడు పసుపు సాగులో విత్తన మోతాదు గురించి తెలుసుకుందాం. 1 ఎకరానికి తల్లి దుంపలైతే 100 కిలోలు అవసరమవుతాయి. అదే 1 ఎకరానికి పిల్ల దుంపలు అయితే 800 నుంచి 1000 కిలోల వరకు అవసరమవుతాయి. సో ఇప్పుడు పసుపు సాగులో విత్తన శుద్ధి గురించి తెలుసుకుందాం. పసుపు సాగులో విత్తన శుద్ధి పాటించకపోవడం వలన పంట దిగుబడి చాలా వరకు తగ్గడం జరుగుతుంది. సో దుంపకుళ్ళు తెగులును విత్తన శుద్ధి చేయడం ద్వారా చాలా వరకు నివారించవచ్చు. అయితే పసుపు దుంపల్ని మ్యాంకోజబ్ 2 గ్రాములు లేదా కార్బండిజం 1 గ్రాము లేదా రిడోమిల్ 2 గ్రాముల చొప్పున 1 లీటర్ నీటికి లేదా ఏదైనా 1 లీటర్ శిలీంద్రనాశిన మందులో మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 1 మిల్లీలీటరు 3 లీటర్ల నీటికి కలిపిన ద్రావణంలో 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత నీడలో ఆరబెట్టి వెంటనే ఈ దుంపలను విత్తుకోవాలి. శిలీంధ్రాలు మరియు పురుగుల బారి నుండి విత్తన శుద్ధి చేయడం వలన రక్షణ కల్పించవచ్చు. 2 సార్లు విత్తన శుద్ధి చేసుకోవచ్చు. మొదటిసారి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత వాటిని ఆరబెట్టి నీడ ప్రదేశంలో కుప్పలుగా పోసి నిల్వ ఉంచుకోవాలి. విత్తన శుద్ధి చేసేటప్పుడు మొలక విరగకుండా జాగ్రత్తలు వహించాలి. విత్తనం ద్వారా సంక్రమించే దుంప, వేరుకుళ్ళు, తాటాకు తెగులు, ఆకుమచ్చ తెగుళ్లకు కారణమైన శిలీంధ్రాలు విత్తన శుద్ధి చేయడం వలన నాశనం అవుతాయి. సో విత్తన శుద్ధి చేయడం వలన భూమిలోని హానికారక శిలీంధ్రాలు విత్తనాన్ని కొంతకాలం వరకు ఆశించవు.
ఇప్పుడు పసుపు సాగులో నేల తయారీ గురించి తెలుసుకుందాం. పసుపు పంట సాగు చేయడం కోసం ఎంచుకున్న భూమిని లోతుగా 3 నుండి 4 సార్లు దున్నుకోవాలి. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు మరియు అలాగే అంతే మోతాదులో చెరువు మట్టి కూడా ఆఖరి దుక్కులో వేసి కలిపి దున్నాలి. వర్షాకాలంలో వర్షానికి ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇలా దున్నుకోవడం వలన నేల వదులుగా మారి పసుపు దుంప ఊరడానికి అనువుగా ఉంటుంది మరియు కోత కోసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఇంకా ఇలా చేయడం వలన కలుపు కూడా చాలా వరకు నాశనం అవుతుంది. వరుసగా 2 పంటలు ఒకే నేలలో వేయకూడదు. పంట మార్పిడి పద్ధతిని పాటించడం అనేది తప్పనిసరి. వర్షం కురిసిన వెంటనే పొలాల్లో 1 మీటర్ వెడల్పు 30 సెంటీమీటర్ల ఎత్తులో పడకలు అంటే బెడ్లు తయారు చేసుకోవాలి. ఈ బెడ్ల మధ్య అంటే బోదెల మధ్య 50 సెంటీమీటర్ల స్థలం అనేది దూరంగా ఉండాలి. సో ఇప్పుడు పసుపు సాగులో విత్తనాలు నాటడం గురించి తెలుసుకుందాం. బోదెసాల పద్ధతి. ఈ బోదెసాల పద్ధతిలో 45 సెంటీమీటర్లు ఉండే బోదెలను తయారు చేసుకోవాలి. బోదెల మీద 20 సెంటీమీటర్ల దూరంలో దుంపలను నాటుకోవాలి. ఇంకొకటి ఎత్తుమడుల పద్ధతి. ఈ పద్ధతిలో బెడ్లు తయారు చేసుకోవాలి. బెడ్ పొడవు అవసరం మేరకు ఉండాలి. బెడ్ వెడల్పు 90 సెంటీమీటర్లు, బెడ్ ఎత్తు 20 నుండి 30 సెంటీమీటర్లు ఉండాలి. బెడ్ల మధ్య కాలువ వెడల్పు 30 సెంటీమీటర్లు ఉండాలి. బెడ్ 2 వరుసల మధ్య దూరం 45 సెంటీమీటర్లు, 2 మొక్కల మధ్య దూరం 22.5 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకొని దుంపలను మనం నాటుకోవాలి. సో ఇప్పుడు పసుపులోని తెగుళ్ల గురించి తెలుసుకుందాం. అల్లిక రక్తనెల్లి. ఈ పురుగు ఎక్కువ నీడ, తక్కువ గాలి, చల్లగా ఉండటం, పొలంలో పరిశుభ్రత పాటించకపోవటం వలన వ్యాపిస్తుంది. తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో ఉండి రసం పీల్చడం వలన ఆకు పై భాగంపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. సో నల్లు ఉధృతి ఎక్కువగా ఉంటే ఆకులు ఎండిపోతాయి. మొక్కలకు గాలి మరియు వెలుతురు ప్రసరించేటట్లు చూడాలి. దీని నివారణ కోసం వేపపిండి పైపాటు ఎరువుగా వేయాలి. పురుగులను గమనించగానే లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ ను కలిపి పైరుకు పిచికారీ చేయాలి. దుంపతలుచు ఈగ. చీడపీడలు మరియు తెగుళ్లు ఆశించిన తోట నుండి విత్తనం ఎన్నుకోవటం వలన, విత్తన శుద్ధి సరిగా చేయకపోవటం వలన తక్కువ ఉష్ణోగ్రత వల్ల ఈ తెగులు ఆశిస్తుంది. మొక్కల మొదల పై నుండి లోపలి వరకు చిన్నగా ఈ నల్లగా ఉండే చిన్న ఈగలు చేరి గుడ్లు పెడతాయి. ఈ దుంపతలుచు ఈగలు భూమిలోని దుంపల్లోకి చొచ్చుకుపోయి లోపలి కణజాలాన్ని తినేస్తాయి. మొక్కల ఎదుగుదల నిలిచిపోవడమే కాకుండా దుంపల దిగుబడి 45 నుంచి 50% తగ్గుతుంది. నాణ్యత కూడా లోపిస్తుంది. సో దుంపలను విత్తే ముందు ఇందాక చెప్పినట్లుగా విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే దీని నివారణకు ఎకరానికి 100 కిలోల వేపపిండిని దుంప పుచ్చు లక్షణాలు కనిపించిన వెంటనే మొక్క మధ్య వేయాలి. దుంప పుచ్చు కలిగించే ఈగను ఈ వేపపిండి దగ్గరకు రానివ్వదు. ఇలా చాలా రకాల తెగుళ్లు, చాలా రకాల వ్యాధులు అనేవి వ్యాపిస్తాయి. కాబట్టి తగిన యాజమాన్య చర్యలు ఈ పసుపు సాగులో తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా విత్తన శుద్ధి, కలుపు నివారణ చర్యలు. ఇప్పుడు పసుపు సాగులో పోషక ఎరువుల గురించి తెలుసుకుందాం. పంట వేసే ముందు 1 ఎకరానికి పశువుల ఎరువు 10 నుంచి 15 టన్నులు వేసుకొని దుక్కి చేసుకోవాలి. పశువుల ఎరువు వేయలేకపోతే చివరి దుక్కిలో 1 ఎకరానికి 200 కిలోల వేపపిండి మరియు గానుగ పిండి లేదా 200 కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు ఆముదం పిండి కలుపుకొని వేసుకోవాలి. జింక్ సల్ఫేట్లు చివరి దుక్కిలో వేసుకోవాలి. పసుపు దుంప నాటుకున్న 35 నుంచి 40 రోజుల మధ్య ఎకరానికి 50 కిలోల యూరియా మరియు 200 కిలోల వేపపిండి రెండూ కలుపుకొని వేసుకోవాలి. దుంప జాతి పంట పసుపు కాబట్టి భూమిలో సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉన్నప్పుడు దుంప ఊరడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. దుక్కిలో 16 టన్నుల సేంద్రియ ఎరువును 1 ఎకరానికి వేసుకోవాలి. చివరి దుక్కిలో ఈగ సమస్య ఉన్నట్లయితే ఎకరానికి 50 కిలోల వేపపిండిని వేసుకోవాలి. మరొక 50 కిలోలు నాటిన నెల రోజుల తర్వాత మొక్క మొదలుకి వేసుకోవాలి. ఇంకొక పద్ధతి ఏంటి అంటే విత్తన దుంపలను బీజామృతంతో శుద్ధి చేసుకోవాలి. 5 లీటర్ల ఆవు మూత్రం, 5 కిలోల ఆవు పేడ, 50 గ్రాముల సున్నంతో బీజామృతంను తయారు చేస్తారు. మొలకెత్తిన తర్వాత బీజామృతంను నెలకు 1 సారి చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఇంకా 100 లీటర్ల నీటిలో 3 లీటర్ల పంచగవ్య ద్రావణాన్ని పిచికారీ చేస్తే ఈ మచ్చ తెగులు అనేది కూడా నివారించబడుతుంది. సో పసుపు సాగులో పంట కోత మరియు తవ్వటం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సుమారు 210 నుండి 270 రోజులకు పసుపు పంట తవ్వకానికి వస్తుంది. పసుపు దుంపలు పక్వానికి చేరుతున్న కొద్దీ మొక్కల ఆకులు పాలిపోవడం మరియు ఎండిపోవటం ప్రారంభమవుతుంది. మొక్కలు ఎండిపోయే వరకు పంటని అస్సలు తవ్వకూడదు. మొక్కలు బాగా ఎండి నేలపై వాలిపోతాయి. అప్పుడు పసుపు బాగా పండినట్లు గుర్తు. సో మొక్కని భూమట్టానికి దుంపలు తవ్వే 2 రోజుల ముందు కోసివేయాలి. ఆ తర్వాత నీరు పెట్టి 2 రోజుల తర్వాత దుంపలు తవ్వకం అనేది ప్రారంభించాలి. భూమిలో మిగిలిపోయిన దుంపలను నాగలితో దున్ని ఏరుకోవాలి. పసుపు దుంపలకు అంటి ఉన్న మట్టిని తొలగించి శుభ్రపరచాలి. పసుపు దుంపను తవ్వి తీసిన 2 నుండి 7 రోజుల లోపలే ఉడకబెడితే పసుపు నాణ్యత తగ్గిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు పసుపు ఉడకబెట్టడంలో మేలైన పద్ధతుల గురించి, పసుపు ఆరబెట్టడం గురించి తెలుసుకుందాం. ఒక తొట్టిలో దుంపలు మునిగే వరకు నీరు పోయాలి. దుంపలు సరిగా మెత్తబడే వరకు తొట్టె కింద మంట పెట్టి ఉడికించాలి. పసుపు కొమ్మలన్నీ తయారై 10 నుండి 15 రోజుల తర్వాత ఒకే మాదిరిగా కనిపిస్తాయి. కొమ్మలు విరిస్తే కంచు శబ్దం వస్తే పసుపు దుంప బాగా ఆరినట్లు.
పచ్చ పసుపులో ఎండిన పసుపు సుమారు 20% తూగుతుంది. విత్తన పసుపును నీడలో నిల్వ చేయాలి. ఆరు బయట ఎండ తగిలే చోట ఎటువంటి పరిస్థితుల్లోనూ విత్తనాన్ని నిల్వ చేయకూడదు. సో మీరు కూడా పసుపు సాగు చేయాలి అంటే కొన్ని ముఖ్యమైన పద్ధతులను పాటిస్తే మాత్రమే పసుపు సాగులో అధిక దిగుబడిని, అధిక ఆదాయాన్ని సంపాదించగలం. సో వ్యవసాయానికి సంబంధించిన మరింత సమాచారం ఫ్రీడమ్ యాప్ లో ఉంది. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు ఉంటారో, ఎవరైతే వ్యవసాయం చేస్తూ అధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నారో, అది కూడా గత కొన్నేళ్లుగా అనుభవం ఉన్న వాళ్ళు మీకు ఎలాంటి వ్యవసాయ పద్ధతిలో, ఎలాంటి పంటల్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ గా వీడియో కాల్ రూపంలో గైడ్ చేస్తారు. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.